సో రైట్కి నుంచి అయితే గుహ కనబడుతుంది మనకు. రైట్, ఆల్మోస్ట్ వచ్చేసినట్టే మనం. ఇక ఇంకో 2 కిలోమీటర్స్ పైన ఉంది, 2.5 కిలోమీటర్స్ ఉంది. మొత్తం ఐస్ వచ్చింది పక్కకి, చూసుకోవచ్చు. ఆహా, కొంచెం చూసినాడు అలా స్కిడ్ అవుతుంది. ఇక్కడ స్లిప్ అయితే కష్టం, మెల్లగా నడవాలి. మనకైతే చాలా టైం పట్టింది. వెల్కమ్ టు న్యూ వీడియో గైస్. మొత్తానికి అయితే మనం ఇప్పుడు అమర్నాథ్లో ఉన్నాం. మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు 4:40 అవుతుంది టైము. ఓకే, దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. స్నానాలు అయిపోయినాయి, ఫ్రెష్ అయిపోయినాం ఆల్రెడీ, చూసుకోవచ్చు. రైట్, ఆల్రెడీ వాతావరణం ఇట్లుంది. ఇది మన టెంట్లు ఇవన్నీ. ఓకే, టెంట్ లోపల చూపిస్తుంది మీకు ఎట్లుంటుంది అనేది. ఇక ఆల్రెడీ మన గుర్రమాతను అయితే వచ్చేసిండు వేడే వాళ్ళ బాయ్. ఓకే, ఇక ఇవి మన టెంట్లు. ఇదే మన ఉండే, అక్కడ ఛార్జింగ్ అవన్నీ పెట్టినాం. రైట్, చలో. అంటే ఖచ్చితంగా ఇక్కడ పరిచయం అయితే తీసుకోవాలా, ప్రీపెయిడ్ పరిచయం అంటారు గుర్రం కోసము. పేమెంట్ మనం గుర్రంకి ఇక్కడనే చేసేయాలి కౌంటర్లో. మీల్ తర్వాత మనం దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ అదే రిసీట్ తీసుకొని వీళ్ళకి ఇస్తే వీళ్ళకి పైసలు ఇస్తారు. అందుకే ప్రీపెయిడ్ కౌంటర్ అన్నాడు ఇక్కడ. ఓకే, ఇక్కడ గుర్రం చూసుకోవచ్చు రేట్ ఎంత ఉందో. బాల్టాల్ నుంచి కేవ్కి 4,400 ఛార్జు రేటు. ఇది 1 వే. ఇది సంగం పాయింట్కి 2,700. ఓకే, ఇవన్నీ రేట్స్. పిట్టు దీనికైతే 17,000 డోలీకి అయితే చూసుకోవచ్చు. ఓకే, 1 వే అయితేనేమో 11,000 గుహ వరకు. वन साइड नहीं वन साइड 5,800 वन साइड का 29 नहीं पड़ेगा. దో. ఓకే, ఇదే కౌంటరు. 2,900 తీసుకుని 50 రూపీస్ ఛార్జ్ ఎక్కువ, చూసుకోవచ్చు. రైట్, ఇక్కడనే కౌంటర్లు ఇవన్నీ. రైట్, చలో బయలుదేరుతున్నాం ఇప్పుడు మనం. మొత్తానికి అయితే ఇది ఈసారి ఇంప్లిమెంట్ చేసిర్రు. ఖచ్చితంగా పరిచయం కావాల్సిందే. మనం ప్రీపెయిడ్ కౌంటర్లోనే తీసుకోవాలి. తీసుకున్న తర్వాతనే మనకు గుర్రం దగ్గరికి అయితే అలౌట్ చేస్తుర్రు. ఎందుకంటే ముంగట మళ్ళా కొంచెం గుర్రం దగ్గరికి అయితే మనం నడుస్తున్నాము పరిచయం తీసుకున్న తర్వాత. ఓకే, ఇప్పుడు కొత్తగా ఈ బ్యాటరీ కార్లు ఇక్కడ పెట్టిర్రు. ఇవి ఏదైతే ఎంట్రీ పాయింట్ ఉందో అక్కడ వరకు వెళ్తాయంట ఇప్పుడు కొత్తగా. ఇవి ఈసారే ఉన్నాయి. ఓకే, ఏవే చూసుకోవచ్చు బ్యాటరీ కార్లు అమర్నాథ్ దగ్గర. సరే, మొత్తానికి అయితే మనం గుర్రం ఎక్కేసినాము. టైం వచ్చేసి 5:15 అవుతుంది. చూసుకోవచ్చు ఎంత వెళ్తుందో. ఒక 1/2 కిలోమీటర్ వచ్చినాం మనం. ఎందుకంటే మనం ఎక్కడైతే గుర్రం ఎక్కినాం అక్కడ నుంచి మనకు ఎంట్రీ పాయింట్కి 2 కిలోమీటర్స్ ఉంది. నార్మల్గా నడిచే వాళ్ళకైతే బ్యాటరీ కార్ ఉంది. మనకి ఎట్లా గుర్రం తీసుకున్నాం కాబట్టి 1 సైడ్ మనం గుర్రం పైన అయితే వెళ్తున్నాం ప్రస్తుతానికి. ఇంకా ముందు వెనక చూద్దాం. ఈరోజు కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్నట్టుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మండే. ఎక్కడి నుంచో లైన్ స్టార్ట్ అయిపోయింది, చూసుకోవచ్చు. మనం ఏదైతే పరిచయం తీసుకున్నామో ఆ పరిచయం మనం మళ్ళీ ఈ గుర్రం వాళ్ళకు రిటర్న్ వచ్చినప్పుడు లేదా అక్కడనే గుహ దగ్గరికి వెళ్ళిన తర్వాత 1 సైడ్ తీసుకుని ఇస్తే వాళ్ళు తెచ్చి మళ్ళీ కౌంటర్లు ఇస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తారు. అప్పటిదాకా అయితే వాళ్ళకి డబ్బులు రావు. ఆ రిసీట్ మాత్రం మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది ఈ సైడ్ నుంచే ఇంప్లిమెంట్ చేశారు ఇక్కడ కొత్తగా. మీరు గుర్రం మీద కూర్చున్నప్పుడు చూసుడి, ఎందుకంటే ఈ వెదర్కి గాలికి నిద్ర వస్తుంటుంది మీకు ఎర్లీ మార్నింగ్. అదప్పుడు కొంచెం చూసుకొని కూర్చోండి. సడన్గా పడిపోయారంటే మళ్ళీ దెబ్బలు తగ్గుతాయి గుర్రం మీద నుంచి. ఇక చూసుకోవచ్చు చాలా క్రౌడ్ ఉంది. ఈయన ఆపేసిండు మనని. ఓకే, ఒక్కొక్కసారి 30-40 మందిని అయితే వదులుతుండు. మనం ఆల్రెడీ గుర్రం దిగేసినాం. ఇప్పుడు నేను గోపురం మొత్తం స్టిక్ పెట్టి పైకి తీస్తున్నాను వీడియో. మనం నిలబడే ఉన్నాము, గుర్రాలు వెళ్ళిపోయినాయి. ఇక్కడ నుంచి మనం నడిచి అవతల సైడ్ వెళ్ళి మళ్ళీ ఏదైతే అమర్నాథ్ యాత్ర పర్మిట్ ఉందో ఆ పర్మిట్ ప్లస్ ఐడి కార్డు ఇది 2 అక్కడ చూపిస్తే దాన్ని బట్టి మనం ఆ గేట్లో తర్వాత ఎంట్రీ ఇస్తారు. మళ్ళీ మనం అక్కడ సైడ్కి వెళ్ళిన తర్వాత గుర్రం ఎక్కొచ్చు. ప్రస్తుతానికి ఇట్లా 50 మందిని ఒక బ్యాచ్ లాగా పంపిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చాలా క్రౌడ్ ఉంది కాబట్టి. ఇంకా ఎంబడి మాత్రం చిన్న బ్యాగ్ ఒకటి తీసుకుంటే ఎక్కువ లగేజ్ క్యారీ చేయొద్దు, అంటే ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ గుర్రం మీద అయినా నడుచుకుంటూ పోయినా ప్రాబ్లం. చూసుకోవచ్చు ఇంకా ఎంతమంది.
టైం వచ్చేసి 5:45 అవుతుంది. నెక్స్ట్ మనం ఆ శివలింగం ఏదైతే మీకు ముందు కనబడుతుందో విగ్రహం అక్కడ నుంచి ఇక్కడ రానికి హాఫ్ అన్ అవర్ పట్టింది లైన్లో. ఓకే, మాస్క్ అయితే కంపల్సరీ, ఎందుకంటే ఇక్కడ దుమ్ము చాలా వస్తుంది, అందుకోసమే. ఇక్కడ బ్యాగ్ చెకింగ్ చేస్తుర్రు. ఓకే, బ్యాగ్ ఉన్న వాళ్ళని ఇటు పంపిస్తారు, బ్యాగ్ లేని వాళ్ళని అటు సైడ్ పంపిస్తున్నారు, చూసుకోవచ్చు. ఏం లేదు, పాకెట్ చెక్ చేస్తారు. చలో, మొత్తానికి అయితే మన చెకింగ్ అయిపోయింది, మనం ఎంట్రీ అయిపోయింది, లోపలికి వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక చెకింగ్కి ఇంకేం ఉండదు, డైరెక్ట్ గుహ వరకు వెళ్ళిపోవచ్చు సీదా. కాకపోతే ఇక్కడ జర క్రౌడ్ ఎక్కువ ఉంది, గుర్రాలు వాళ్ళందరూ ఎక్కే వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, అంతా గుర్రాలు ఆపుకొని. ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ వచ్చిన తర్వాత మళ్ళీ గుర్రం ఎక్కి మనం ఇక్కడ నుంచి మళ్ళీ యాత్ర స్టార్ట్ చేయాలి, చూసుకోవచ్చు. అందుకోసం ఇక్కడ జర క్రౌడ్ ఉంటుంది, జల్దీ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, ఎందుకంటే మళ్ళీ ముందు లైన్ జామ్ అయిపోతుంది. చలో, మనం అయితే బయలుదేరదాం ఇప్పుడు. బోర్డు అయితే కొత్తగా పెట్టిరు, చూసుకోవచ్చు, ముందు ఉంది. రైట్, 11.75 చూపిస్తుంది కిలోమీటర్లు, కానీ ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. ఓకే, చూద్దాం ఎంత ఉంటుందో మరి. జామ్ అయితే చాలా ఉంది, మొత్తం పై వరకు జామే ఉంది. ప్రస్తుతానికి అయితే గుర్రం దిగిన నడుస్తున్నాము. ఫస్ట్ లంగర్ వచ్చింది మనకి ఇప్పుడు, చూసుకోవచ్చు. ఇవన్నీ గుర్రాలు. రైట్, చలో 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 చలో. మనం గుర్రం తీసుకున్నాం కానీ గుర్రాలు కదులుతలేవు, ఎందుకంటే చాలా జామ్ ఉంది, అందువల్ల నేను గుర్రం దిగేసి నడుస్తున్నా. వచ్చింది ఇది ఫస్ట్ కిందికించి. రైట్, ఇక్కడ గుర్రాలకు నీళ్ళు ఆపిస్తారు, చూసుకోవచ్చు. రైట్, వాటర్ క్రాసింగ్ అయితే అయిపోయింది. కొంచెం చెడాయి డౌన్ వచ్చింది, అక్కడ సైడ్ ఎక్కినాం కదా, ఇప్పుడు దిగుతున్నాం ఇక్కడ. ఇవాళ చాలా క్రౌడ్ ఉంది చూడాలి చెప్పాలంటే, ఎందుకంటే ఈరోజు మండే, అందుకే ఇంత రష్ ఉంది ఇవాళ. ఓకే, యాత్ర స్టార్ట్ అయ్యి ఈరోజుకి 3rd డే అంతే. ఇప్పటివరకు అయితే 6 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తర్వాత ఇక్కడ వచ్చి చాలామంది చేసుకుంటారు. ప్రస్తుతానికి ఆన్లైన్లో ఆఫ్లైన్లో చేసుకుంది మాత్రం 6 lakhs పీపుల్. ఓకే, ముందు చూసుకోవచ్చు ఐస్ వచ్చింది మనకు. ఇట్లా మధ్యలో మనకి చిన్న చిన్న షాప్స్ గిట్ట ఉంటాయి, మనం కొనుక్కోవాలనుకుంటే. చిన్న చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి కదా, అన్నీ మిక్చర్ అలాంటివి. అటు పండ్లు ఉన్నాయి, ఫ్రూట్ సలాడ్, వాటర్ బాటిల్, ఓకే, ఫ్రూటీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. బాయ్, సలాడ్ కైసా ప్లేట్? 40 రూపాయలు, 40 రూపీస్ అంట ప్లేట్. ఓకే, కొంచెం రిలాక్స్ కావచ్చు తిని. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్నాం మనము. ఓకే, చలో. ఇక మనకు మెడికల్ పాయింట్ గిట్ ఉంది, చూసుకోవచ్చు. ఎమర్జెన్సీ ఇండియన్ ఆర్మీ వాళ్ళది మెడికల్ పాయింట్. జస్ట్ మనకి టాప్ ఎక్కిన తర్వాతనే వస్తుంది. లేట్ తాగినాము, ఇది ఒక చిన్నది వచ్చింది మనకు, చూసుకోవచ్చు. చేతి తెల్లగా అయిపోయింది. రాజులే, జస్ట్ మనం టర్న్ అయితేనే కనబడుతుంది ఇక మనకు గుహ.
రైట్. చలో హర హర మహాదేవ్, శంభో శంకర. ఇది ఒక్కటే టాస్క్, మిగతా అంతా నార్మల్గా ఉంటుంది. మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఇది నార్మల్ ఉంటుంది, మిగతా ఈ టాస్క్ ఉంటుంది. చూసుకోవచ్చు, అంకుల్ నడుస్తుండు. గ్రేట్. ఇది ఒకటే లాస్ట్ చెడాయి, ఇది అయిపోతే అయిపోతుంది. ఓకే, కాళీమాత అది కొంచెమే ఉంది. రైట్, ఇది ఒక్కటి ఎక్కేస్తే ఇదంతా స్లోపే. अगर वहाँ तक వస్తుంది. ఇదే మెడికల్, ఆక్సిజన్ గిట్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. ఎమర్జెన్సీ టాబ్లెట్స్ గిట్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి, ఆక్సిజన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కొన్ని క్రీమ్ గిట్ ఇస్తుంది. రైట్, ఇక డాక్టర్ ఈయనే ఉన్నాడు, చూసుకోవచ్చు. ఇదే గుహ పైన కనబడుతుంది కదా మీకు, కాళీమాతది గుట్టకే ఉంటుంది, పైన చూసుకోవచ్చు. ఇప్పుడు అదే స్పాట్లో ఉన్నాం మనము. పైన ఏదైతే బ్లాక్ కలర్ కనబడుతుందో అదే జెండా అవన్నీ ఉన్నాయి కదా. మనం ఇప్పుడు చూసుకోవచ్చు, కొన్ని మెట్లు అయితే కడుతున్నారు కాళీమాత దగ్గర నుంచి. ఓకే, ఈజీగానే ఉంది, కొంచెం డౌన్, కాకపోతే పోయేటప్పుడు కొంచెం చెడాయి ఉంటుంది. ఇది ఒక్క చెడాయి ఎక్కితే నెక్స్ట్ దిగిపోవచ్చు ఈజీగా పోయేటప్పుడు అయితే. రైట్, చలో. మనం ఇప్పుడు అందరూ కొంచెం డౌనే ఉంది మనకైతే. ఇవన్నీ పల్లకీలు 17,000 గవర్నమెంట్ రేటు, చాలా ఎక్కువ ఉంది చెప్పాలంటే. ఒకప్పుడు 15,000 12,000 ఆ రేంజ్లో ఉండే, రాంగరంగా పెరుగుతూ ఉంది. సరే, రైట్కి అయితే గుహ కనబడుతుంది మనకు. రైట్, ఆల్మోస్ట్ వచ్చేసినట్టే మనం. ఇక ఇంకో 2 కిలోమీటర్స్ పైన ఉంది, 2.5 కిలోమీటర్స్ ఉంది. రోడ్ మాత్రం జర పెద్దగా చేస్తారు దారి ఇక్కడ. ఒకప్పుడు ఇంతే ఉండే, ఇప్పుడు అదుమతో వేసిండు. అదంతా గుర్రం రస్తా, ఒక కింద నుంచి గుర్రాలు అట్లా పైకి తిరిగి కరెంట్ అయితే ఆ ముందు కనబడుతుంది కదా పైకి నుంచి ఒక దారి, అది పేల్గాం దారి, కింద బాల్టాల దారి, అది పేల్గాం దారి పైకించి. ఓకే, కిందది వచ్చేసి బాల్టాలు. ముందుకు వెళ్ళాక 2 కలుస్తాయి దారులు. మొత్తం ఐస్ వచ్చింది పక్కకి, చూసుకోవచ్చు. ఆహా, ఇది గాలి వస్తుంది చల్లగా, పైకి వాటర్ ఫాల్ ఆడుతుంది. రైట్, చలో. గుహ అయితే కనబడుతుంది, 1.5 కిలోమీటర్ ఉంది ఇంకా. నేను జస్ట్ ఈ బ్యాగ్ ఒకటి తెచ్చిన, ఎందుకంటే ఈ కెమెరా ఇవన్నీ పెట్టడానికి. ఇదంతా ఐస్. కాకపోతే కొంచెం చూసి నడవాలా, స్కిడ్ అవుతుంది ఇక్కడ, స్లిప్ అయితే కష్టం, మెల్లగా నడవాలి. మన దగ్గర అయితే స్టిక్ లేదు, ఒకవేళ స్టిక్ ఉంటే కొంచెం ఈజీ. రైట్, అది గుర్రాల రూటు, జర దగ్గరికి వచ్చారు మనకు. ఇది వాటర్ ఇప్పుడే కింద పడ్డది చూసుకోవచ్చు. రైట్, ఇది వాటర్ క్రాసింగ్ ఉంది ఒకటి, కాకపోతే మనది గోప్రో వాటర్ ప్రూఫ్ కాబట్టి ఏం కాలేదు. శ్రీకాంత్ జాగీర్ మనకు కింద ఇక్కడ బేస్ క్యాంప్ దగ్గర అమర్నాథ్లో
లాక్ రూమ్, ఫోన్స్, ఎలక్ట్రిక్ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ఇష్టము. ఇంకొక గుహకి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది 200 మీటర్స్ ఉంది స్టెప్స్, వాడికి స్టార్ట్ అవుతాయి. రైట్, ఫస్ట్ మనం బ్యాగ్ అవన్నీ లాకర్లో పెట్టాలి. ఐస్ చూసుకోవచ్చు, చాలా ఉంది. యాక్చువల్లీ అన్ని షాప్స్ ప్లస్ లంగర్లు ఉంటుండే, అందుకోసమే లంగర్లన్నీ కిందకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే రైస్ చాలా ఎక్కువ ఉంది, అందువల్ల ఇక్కడ ఏం లేవు. ఇప్పుడు ఖాళీ స్టెప్స్ దగ్గర ఒక 2 లంగర్లు ఉన్నట్టున్నాయి. రైట్, చూద్దాం పదండి. రైట్, మొత్తానికి అయితే వచ్చేసినాము. ఇక్కడ 4 లంగర్లు ఉన్నాయి, లాస్ట్ ఇవే. ఒకే స్టెప్స్ దగ్గరలో ఉన్నాయి ఇవి లంగర్లు. ఇది క్లాక్ రూము. ఈ క్లాక్ రూమ్లో అయితే మనం పెట్టేసి బయలుదేరదాం. రైట్, చలో. ఎందుకంటే మొబైల్స్ నాట్ అలౌడ్, అట్లా మన కెమెరా ఇవన్నీ ఇక్కడనే పెట్టేద్దాం. ఓకే, చలో. గుహ దగ్గరికి అయితే వచ్చేసినాము. క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది, లైన్ ఉంది. మనకి ఇంచుమించు 3 గంటలు పట్టింది దర్శనంకి, ఎందుకంటే చాలా పబ్లిక్ ఉంది. ఏదైతే మెట్లు కనబడుతున్నాయి మీకు, మెట్ల మీద మొత్తం పబ్లిక్గా ఉన్నారు ఫుల్. మనం 11:30కి పోతే 3:30 వరకు మనకు బయటికి అయినా వచ్చినాం. ఇప్పుడే వచ్చినాం మనం జస్ట్ కిందికి. ఓకే, దర్శనం మొత్తానికి అయితే అమర్నాథ్ దర్శనం అయిపోయింది. కాకపోతే ఏంటంటే చాలా క్రౌడ్ ఉంది. 3 అవర్స్ పట్టింది మాకు దర్శనానికి. ఎప్పుడు పట్టలేదు ఫస్ట్ టైం ఇంతగానము. ఎందుకంటే పేల్గాం నుంచి ఇవాళనే ఫస్ట్ దర్శనం వచ్చారు. 3 డేస్ అక్కడ నుంచి వాకింగ్ చేసిన తర్వాత, ప్లస్ పాల్టాల్ నుంచి మొత్తం 2 పబ్లిక్ కలిసి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఎక్కువ. ఓకే, మనకైతే దర్శనం మంచిగా అయింది. ఇంకోటి ఏంటంటే ఈసారి శివలింగం చాలా చిన్నగా ఉంది. వీళ్ళు ఏమంటారు అంటే 6th వరకు కరిగిపోవచ్చు, ఒక 1 వీక్లో కరిగిపోవచ్చు అని ఇక్కడ వాళ్ళు అంటుర్రు. అందువల్ల కూడా పబ్లిక్ చాలా క్రౌడ్ ఇమీడియట్లీ అందరూ ఒకటేసారి రావడం వల్ల ఇక్కడ 3-4 అవర్స్ టైం అయితే పడుతుంది దర్శనానికి. ఓకే, చూసుకొని అయితే రండి. ప్లస్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం బాల్టాల్కి అయితే వెళ్ళాలి. 3 అవుతుంది టైము. చూద్దాం ఎన్ని గంటల వరకు కిందికి అయితే వెళ్తాము. క్రౌడ్ ఎక్కువైంది ఇక్కడ. ఇప్పుడైతే మనం బాల్టాల్కి అయితే బయలుదేరదాం. రైట్, చలో.